మండలి నిర్ణయం తీసుకోవడం అయింది. మెడికల్ అండ్ హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా 1285 వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి ఉద్యోగ నియామకాలని కొత్తగా చేపట్టాలని, అలాగే మున్సిపాలిటీల పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్లో అంటే 560 అర్బన్ క్లినిక్స్ ఉన్నాయి. ఈ 560 అర్బన్ క్లినిక్స్లో వివిధ అంటే ఇప్పటికీ ఏఎన్ఎంలు కానీ ఇట్లాంటి పోస్టుల్ని డాక్టర్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది. అందులో డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్కి అంటే డాక్టర్ సూచించినటువంటి మందులు ఇవ్వటం కోసం ఫార్మసిస్ట్ ఉద్యోగాలు 560 కొత్తగా ఫార్మసిస్టుల్ని పోస్టుల్ని నియామకం చేసుకుంటాకి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వెరసి ఈ 1285 వివిధ కేటగిరీలకు సంబంధించిన ఉద్యోగాలు కానీ ఈ వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్లో 560 ఫార్మసిస్ట్ పోస్టులు కానీ మొత్తం కలిపి 1845 కొత్త ఉద్యోగాల్ని నియామకం చేయాలని చెప్పని, అలాగే వైద్య విద్యా శాఖలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో టీచింగ్ ఫ్యాకల్టీ కానీ నర్సింగ్ పోస్టులు కానీ పారామెడికల్స్ కానీ అన్నీ కలిపి 2190 మందిని కొత్తగా ఉద్యోగాలు నియామకం చేయాలని చెప్పని వెరసి ఈ మొత్తం కలిపి 4035 కొత్త పోస్టుల్ని మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకోవటం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లక్ష్యం వైద్య ఆరోగ్య శాఖలో వివిధ విభాగాల కింద మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగ నియామక లక్ష్యం 41,308 ఉద్యోగాలుగా లక్ష్యంగా ఏర్పాటు చేసుకుని 2019 జూన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి ఈ రోజు వరకు 26,917 కొత్త ఉద్యోగాల్ని వైద్య ఆరోగ్య శాఖలో కానీ వైద్య విద్యలో కానీ నియామకాలు చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులని. అలాగే ఈ రోజు నుండి మిగతా 14,391 ఉద్యోగాల్ని నియామక లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నాం. దానిలో భాగంగా 4,035 కొత్త ఉద్యోగాల్ని నియామకం చేసుకుంటాకి ఈరోజు మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. గౌరవ ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మాత్యులకు రాష్ట్రంలో వెనుకబడిన కులాల జనగణనను ఈ 2021 జనాభా లెక్కల ప్రక్రియలో చేర్చుటకు గాను కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించుటకు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టుటకు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మాత్యులకు అధికారాన్ని ఇస్తూ తీర్మానం చేయడం జరిగింది. ఇది పంతొమ్మిది 1931లో ఒకసారి మాత్రమే 1900 అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1931 సంవత్సరంలో మాత్రమే ఈ కుల ప్రాతిపాదికన జనగణన జరిగింది. తర్వాత స్వాతంత్రం 1931 ప్రయర్ టు ఇండిపెండెన్స్. మనం 47 తర్వాత ఇంతవరకు కూడా కుల ప్రాతిపాదికన జనాభా గణన జరగలేదు. వెనుకబడిన తరగతుల యొక్క వాస్తవికమైనటువంటి కేటాయింపుల కోసం వారి సంక్షేమం గురించి కానీ లేదా వారి అభివృద్ధికి కానీ స్పష్టంగా వారి లెక్కల ప్రకారం ఎంత ఇవ్వాలనేది ప్రిసైజ్గా కేటాయించాలని
ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడానికి అసెంబ్లీలో తీర్మానం పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారికి అధికారాన్ని ఇస్తూ తీర్మానం చేయడం జరిగింది. అలాగే 2022 సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి అమలు చేయాల్సినటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని జూన్ 2022 మాసంలో అమలు చేయాలని చెప్పని దానికి కారణం ఏదైతే ఈ పథకం మొదలుపెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే 2019 జూన్ మాసంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2021 జనవరి 9వ తారీఖున ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేసిన రోజండి, ఈ పథకాన్ని ప్రారంభించిన రోజే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇస్తూ ఆ రోజే చెప్పడం జరిగింది. ఇది మొదటి సంవత్సరం, అంటే మా ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరం కాబట్టి మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అమలు చేసుకునే దానికి జనవరి మాసంలో ఈ ఒక్కసారికి మాత్రమే జనవరి మాసంలో ఇస్తున్నాం. ఖచ్చితంగా పిల్లల యొక్క హాజరు 75% చూసుకున్న ఉంటే మాత్రమే ఈ పథకాన్ని అర్హత ఉంటుంది అని చెప్పని 2020 జనవరిలో ఈ పథకాన్ని లాంచ్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నోటి మాటగా చెప్పటం, జీవోగా ఇవ్వటం కూడా జరిగింది. అది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో ఆ రోజు, ఎందుకంటే చాలామంది ఇచ్చిన మాట మర్చిపోయి రకరకాల సర్కస్లు చేసినటువంటి వ్యక్తులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదేదో మాట్లాడటం చేస్తున్నారు. కాబట్టి వారి బుర్ర సాఫీ అవటం కోసమైనా మరొకసారి వారికి చూపిద్దాం. ఈ బటన్లు ఎవరి దగ్గర ఉన్నాయో, రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలలో అమ్మ తాను పనికి వెళ్ళే పరిస్థితి లేకపోయినా కూడా తన పిల్లల చదువులు ఆగకూడదు అన్న ఆలోచనతోనే ప్రతి అక్క చెల్లెమ్మకు సహాయం చేసేందుకు ఈ అన్న తోడుగా ఉండేందుకు ముందుకొచ్చాడు. పిల్లల్ని చదివిస్తా ఉన్న ప్రతి తల్లికి ఏటా 15,000 ఇస్తాం. 75% అటెండెన్స్ పిల్లలందరికీ కూడా వచ్చే ఏడాది నుంచి తప్పనిసరి అని మాత్రం ఖచ్చితంగా చెబుతాను. ఈ ఏడాది 75% అటెండెన్స్ మాత్రం మినహాయిస్తా ఉన్నాం. కారణం ఏంటంటే ఈ పథకం ఇప్పుడే ఈ సంవత్సరం పెడతా ఉన్నాము కాబట్టి ఈ పథకం ఒక్కసారి చేతికి అందితే జగనన్న ఉన్నాడు, మన పిల్లల్ని బడికి పంపిస్తే 75% అటెండెన్స్ ఉంటే ఆ అన్న ఖచ్చితంగా సంవత్సరానికి 15,000 ఇస్తాడు అన్న నమ్మకం ఆ అక్క చెల్లెమ్మలకు కలగాలి. కాబట్టి ఈ సంవత్సరం 75% అటెండెన్స్ లేకపోయినా కూడా పర్వాలేదు, రేపు సంవత్సరం మాత్రం ఖచ్చితంగా 75% అటెండెన్స్ ఉండేట్టుగా చర్యలు తీసుకోమని అడుగుతా ఉన్నా. అమ్మఒడి స్కీమ్ కూడా the GO that has been issued, the spirit of the Ammavadi also, we have linked it to attendance. మనము అధికారంలోకి వచ్చిన వెంటనే 2020 జనవరిలో we launched this scheme. 2019 జూన్ మన గవర్నమెంట్ ఫామ్ అయింది. 2020 జనవరిలో we launched అమ్మఒడి స్కీమ్. అన్ఫార్చునేట్లీ 2020లో మనము 2020 జనవరిలో మనం అమ్మఒడి స్కీమ్ లాంచ్ చేసిన వెంటనే బై మార్చ్ 25th నాటికి కోవిడ్ స్టార్ట్ అయింది. సో విత్ ఇన్ 2 months ఇట్ సెల్ఫ్, జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్, విత్ ఇన్ 2-3 months కూడా తిరక్క మునిపే, 2-3 నెలలు కూడా పూర్తి కాకమునిపే, 3 నెలలు కూడా పూర్తి కాకమునిపే స్కూల్స్ వర్ ఫోర్స్ టు షట్ డౌన్. And then
మార్చ్లో స్కూల్స్ మళ్ళీ మూతపడిపోయిన స్కూల్స్ను మళ్ళీ పేరెంట్స్ను మళ్ళీ ఉత్తేజపరిచేదానికి, పిల్లలను మళ్ళీ ఉత్తేజపరిచేదానికి మళ్ళీ మనము జనవరిలో 21 మళ్ళీ మనము అమ్మఒడి ఇన్ఫ్యాక్ట్ మార్చ్లో మన జనవరి 2020లో మనం అమ్మఒడి ఇచ్చినాము. మళ్ళీ నవంబర్ డిసెంబర్లో మళ్ళీ స్కూల్స్ తెరిచినాయి. తర్వాత అది కంటిన్యూ కావాలి అనే ఉద్దేశంతో మళ్ళీ మనము జనవరి 2021లో మళ్ళీ వెంటనే ఎవ్రీ ఇయర్ 2021 జనవరిలో మళ్ళీ మనం అమ్మఒడి మళ్ళీ ఇవ్వడం జరిగింది. సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ మళ్ళీ పిక్చర్లోకి మళ్ళీ రావడం, అసలు ఎగ్జామ్సే జరగకోకుండానే పిల్లలను పాస్ చేయడము అన్నీ కూడా మన కళ్ళ ముందరనే జరిగాయి. మళ్ళీ స్కూల్స్ మనము జూన్ 15న స్కూల్స్ స్టార్ట్ కావాల్సిన స్కూల్స్ ఆగస్ట్ 16th అంటే అప్పటికే 2 months డిలే, మళ్ళీ ఆగస్ట్ 16th స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఆగస్ట్ 16th నుంచి ఏదైతే కనీసం స్టార్ట్ చేసినామో అట్లీస్ట్ గోయింగ్ ఫార్వర్డ్ దిస్ ఇయర్, ఈ సంవత్సరం మనం ఇచ్చేది అమ్మఒడి కార్యక్రమం ఏదైతే ఇస్తూ ఉన్నామో జనవరి 2020 ఇచ్చినాం, జనవరి 2021 ఇచ్చినాం, దెన్ 22లో let us give it in June instead of Jan, let us give it in June 2022 and link it with attendance. స్కూల్ ఎన్ని రోజులు అయితే ఆపరేట్ చేసాము అన్ని రోజుల్లో కనీసం 75% అటెండెన్స్, విచ్ యాక్చువల్లీ ఈస్ ద జియో. కానీ మనం తీసుకొని రాలేకపోతే అమ్మఒడి అనే పథకానికి సీరియస్నెస్ అనేది ఉండదు. ఏప్రిల్లో అటెండెన్స్ దాకా చూసుకొని 75% అటెండెన్స్ను మనము కోరిలేట్ చేసి మళ్ళీ జూన్లో మళ్ళీ స్కూల్ స్టార్ట్ చేస్తాం. సో మేలో వీ విల్ కోరిలేట్, ఏప్రిల్ దాకా ఏప్రిల్ ఎండ్ దాకా స్కూల్ ఉంటుంది. మేలో వీ విల్ కోరిలేట్ ది అటెండెన్స్. జూన్లో స్కూలు స్టార్ట్ చేసే నాటికి కొద్దిగా అటు ఇటుగా స్టార్ట్ చేసే రోజు లేదా స్టార్ట్ చేసేదానికన్నా కొద్ది రోజులు ముందో లేకపోతే సంథింగ్ లైక్ స్టార్ట్ చేసే రోజుకి అనుకుందాం. స్టార్ట్ చేసే రోజుకి అమ్మఒడితో కూడా, సో అమ్మఒడి అండ్ విద్యా కానుక మోరల్లెస్ బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ షుడ్ మోటివేట్ చిల్డ్రన్ టు కమ్ టు స్కూల్స్. అండ్ అటెండెన్స్తో లింక్ చేయడం వల్ల దట్ పర్పస్ విల్ బి అచీవ్డ్ వాట్ యాక్చువల్లీ ఇట్ వాస్ ఇంటెండెడ్ ఫర్. ఏదైతే మనం చూసాం, విన్నాం, కానీ మాట్లాడేవాళ్ళు మాట్లాడుతుంటారు. ఇక అది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. అందుకోసం నేను తల్లిదండ్రులకి మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిల్లల తల్లిదండ్రులకి ప్రత్యేకించి అమ్మలకందరికీ విజ్ఞప్తి చేసేది 8 నవంబర్ 2021 నుండి ఏప్రిల్ 30, 2022 వరకు సుమారుగా 130 రోజులు ఈ విద్యా సంవత్సరంగా మనకు కనపడుతుంది. ఈ 130 రోజుల్లో ఖచ్చితంగా మీ పిల్లల్ని 75 రోజులు స్కూలుకు పంపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అమ్మఒడి పథకం కనుక మీరు అర్హులుగా రావాలి అంటే కనుక ఖచ్చితంగా 8 నవంబర్ 2021 నుంచి ఏప్రిల్ 30, 2022 వరకు 75% హాజరు ఖచ్చితంగా ఉండి తీరాలి. గడిచిన 2 ఏళ్ళు ఎందుకు చూడలేదంటే 2 ఏళ్ళు కోవిడ్ వచ్చింది కాబట్టి. మొదటి సంవత్సరం అప్పుడే ప్రభుత్వం వచ్చింది జగన్ గారిది, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు, తండ్రిలాగా రాజశేఖర రెడ్డి గారి లాగా జగన్ కూడా నిలబెట్టుకుంటాడనే మాట కోసమే ఆ రోజు నమ్మకం కలగటానికి, ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పాడంటే నిలబడతాడని తల్లులకి నమ్మకం కలగటం కోసం 2020 జనవరిన ఈ పథకాన్ని లాంచ్ చేస్తూ ఆ రోజు జీవో ఇవ్వడం జరిగింది. కోవిడ్ వచ్చింది, 2 కోవిడ్-1 కోవిడ్-2 రావటం వల్ల ఆ జీవోని ఖచ్చితంగా అమలు చేయలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ మళ్ళీ స్కూల్స్ ప్రారంభమైనవి, పునఃప్రారంభమైనవి. కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేసేది ఖచ్చితంగా 75% ఈ 130 రోజుల్లో 75% హాజరు వచ్చేట్టుగా మీ పిల్లల్ని బడికి పంపమని చెప్పని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా అర్హత ఉన్నప్పటికి కూడా
టెక్నికల్ అబ్జెక్షన్స్ వల్ల, సాంకేతికమైనటువంటి అవరోధాల వల్ల ఎవరైనా అర్హత ఉండి కూడా ఆ పథకంలో లబ్ధి చేకూరకుంటే కనుక అలా ఇక నుంచి అలా జరిగిన వారందరినీ కూడా జూన్లో ఒకసారి, ప్రతి సంవత్సరం 2 సార్లుగా, జూన్లో ఒకసారి అలాగే డిసెంబర్లో ఒకసారి వారి ద్వారా అంటే అప్ టు మే వరకు, అంటే జనవరి నుంచి మే వరకు ఎవరెవరైతే అర్హత ఉండి కూడా ఆ పథకంలో లబ్ధి చేకూరలేదో వారందరి అర్జీలు తీసుకుని అన్నీ స్క్రూటనైజ్ చేసి మళ్ళీ ఒకసారి టెక్నికల్ ఫ్లాస్ అన్నీ కూడా ఉంటే సాంకేతిక అవరోధాలన్నీ కూడా అధిగమించి జూన్లో ఇవ్వటం జరుగుతుంది. మళ్ళీ జూలై నుంచి నవంబర్ వరకు ఎవరెవరైతే ఆ జూన్ మాసంలో కూడా రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక దాంట్లో మళ్ళీ డిసెంబర్లో వారిని చేర్చి ఇవ్వటం జరుగుతుంది. ఈ రకమైన ఏర్పాటు కోసం కేవలం ఈ నవరత్నాలు, అమ్మ ఒడి, ఇట్లాంటి చేయూత ఇట్లాంటివే కాకుండా రేషన్ కార్డుకు కానీ, ఇంటి స్థలానికి కానీ, అంటే ఇంటి స్థలం పొందటానికి కానీ అర్హత ఉండి స్థలం రాలేదు, రేషన్ కార్డు అర్హత ఉండి రేషన్ కార్డు రాలేదు, ఇట్లా వీరందరి దగ్గర అర్జీలు తీసుకుని అవన్నీ కూడా వ్యాలిడేట్ చేసి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా జూన్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి ప్రతి పథకాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి పథకాన్ని ఎవరైతే అర్హత ఉండి రాని వారు ఉంటారో వారందరికీ జూన్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి ఈ పథకం అర్హులుగా చేర్చి ఇవ్వటానికి మంత్రిమండలి ఈ సవరణ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే 1965 సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించాలని, ఆన్లైన్ వ్యవస్థ ద్వారా టికెటింగ్ పద్ధతి ప్రవేశపెట్టాలని, ఈ ఆన్లైన్ టికెటింగ్ ప్రవేశపెట్టే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ అండ్ టెలివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించేందుకు మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ప్రభుత్వంలో ఒక కొత్త శాఖను ఏర్పాటు చేయడానికి ఈరోజు మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, దాని పేరు ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇప్పటి వరకు ముందుగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏర్పాటైంది, తర్వాత బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్, తర్వాత బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ఒక్కొక్క సామాజిక వర్గాల కోసం ఏర్పాటైతే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఆర్థిక వెనుకబాటుతో కలిగినటువంటి అగ్రవర్ణాలకు కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించాలి, వారిలో కూడా పేదరికం ఉందని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటుంటాయి. ఈ అగ్రవర్ణాలని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేదాన్ని మెచ్చుకోవాల్సింది పోయి వాళ్ళకి ఇంజక్షన్లు చేసే కార్యక్రమం, సూదులు పెట్టి గిల్లే కార్యక్రమం, గోళ్ళు బాగా పెంచుకుని గోకే కార్యక్రమం. మీరు బ్రాహ్మణులు అయి ఉంటే దేవస్థానంలో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో మిమ్మల్ని కలవటువంటి గుడ్డబ్బులన్నీ కూడా బ్రాహ్మణ కార్పొరేషన్కి వాడేస్తున్నారని, ఈలోపుగా వారి మనకు అన్యాయంగా దేవుడి డబ్బులు ముట్టుకోకపోయినా సరే ముట్టుకున్నామని నింద వస్తుందని ఎవరో ఒక ఆయన అధికారి గబగబా దాన్ని ఏం చేద్దాం మరి మిగతా కార్పొరేషన్లతో పాటుగా బీసీ కార్పొరేషన్ అంటే బ్రాహ్మణులను బీసీలో కలుపుతారా అని చెప్పి ఇంకోటి గెలుతూ ఉంటాడు. ఏదో ఒకటి బ్రాహ్మణులకు సంక్షేమం అందుతుందనేటువంటి ఆనందపడేటువంటి తత్వం పోయింది. ఎంతసేపు విషం జిమ్మే కార్యక్రమం. అట్లాగే అగ్రవర్ణాల్లోని క్షత్రియులను కానీ, కమ్మలను కానీ, కాపుల్ని కానీ, రెడ్లను కానీ, ఇలాంటి అనేక అగ్రవర్ణాలని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళని ఎక్కడ కలపాలంటే బీసీలు అంటే మమ్మల్ని బీసీ కలుపుతారని ఒక ఆయన అంటాడు, ఒక ఆయన సాంఘిక మమ్మల్ని ఎస్సీలో కలుపుతారని ఒక ఆయన అంటాడు, లేకపోతే మమ్మల్ని వాళ్ళని తెచ్చి మమ్మల్ని కలుపుతారని. అసలు ఎవడెవడో ఇదంతా ఒకే మాట్లాడేవాడంటే ఒకే మైకులో రకరకాల మాటలు.
ఇదంతా చెరువు గట్టు మీద చెరువు మీద పెద్ద బంగ్లా కట్టేసి అక్కడ మైకులు పడేసి ఎవడికాడు వచ్చి గంటకు ఒకడు వాగి వెళ్ళిపోతుంటాడు. ఈడు మాగిందని ఆడికి సంబంధం ఉండదు, ఆడి వాగిందని ఈడికి సంబంధం ఉండదు. ఇట్లాంటి క్షుద్రశక్తుల కోసం, చేతబడులు చేసేవాళ్ళ కోసం, తప్పుడు మాటల్ని ప్రజల్లోకి ప్రచారం తీసుకెళ్లేదానికి వీళ్ళ నోళ్లు మూయించడం కోసం ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనే దాన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జైనులందరికీ కూడా ఒక కార్పొరేషన్ వారి సంక్షేమం కోసం, జైనుల కులస్తుల్లో, జైన మతస్థుల్లోనే పేదవారి సంక్షేమం కోసం జైన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అలాగే సిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. సిక్కులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సిక్కుల్లో పేదవారి కోసం, వారి సంక్షేమం కోసం సిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకునే క్రమంలో మంత్రివర్గంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి ఒక సంఘటన కూడా తీసుకొచ్చారు. సరే, వీరిలో అందరిలో కూడా వెలమల్లో కొప్పు వెలమ కాకుండా ఓసీ వెలమ కూడా ఉన్నారు. పద్మ వెలమని, ఆది వెలమని ఇట్లాంటి ఓసీ వెలమ ఉన్నారు. వారు ఎందులో లేకుండా ఉన్నారు. వారి గురించి కూడా మీరు ఇప్పటికే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఎండార్స్మెంట్ ఇచ్చారు. దీన్ని కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయటమా లేకపోతే దేంట్లోనే కలపటమా స్టడీ ఎగ్జామిన్ చేయమని. దాన్ని అలాగే ఉండిపోయిందంటే ఇమీడియట్గా వారికి కూడా వెలమలకు కూడా, ఆది వెలమ, పద్మ వెలమలకు కూడా వాళ్ళలో ఉన్న పేదరికాన్ని పట్టించుకునే దానికి, పేదరికంలో ఉన్నటువంటి వారి సంక్షేమం కోసం కూడా దానికి కూడా తొందరలో క్యాబినెట్కి తీసుకురమ్మని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అట్లాగే ప్రతి సంవత్సరం నవంబర్ 1వ తారీఖున వైఎస్ఆర్ జీవన సాఫల్యత పురస్కారాలని, అలాగే వైఎస్ఆర్ సాఫల్యత పురస్కారాలని అందించాలని చెప్పని, ఎవరైతే రాష్ట్ర అభ్యున్నతి కోసం, ప్రజాభ్యున్నతి కోసం, సాంస్కృతిక అభ్యున్నతి కోసం పనిచేసేటువంటి సంస్థలు ఉంటాయో ఆ సంస్థల్ని, 8 సంస్థల్ని, అలాగే వ్యవసాయం కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం, వ్యవసాయంలోని మెళుకుల కోసం పనిచేసేటువంటి అభ్యుదయ రైతులకి ఒక కేటగిరీగాను, కళలు, సంస్కృతి ఈ రెండిట్లో అవిరళ సేవలు కృషి చేసినటువంటి, అందించినటువంటి వారికి, అలాగే సాహిత్యంలో కృషి చేసిన వారికి, జర్నలిజంలో కృషి చేసిన వారికి, మరియు వైద్య ఆరోగ్యంలో కృషి చేసిన వారికి, అంటే మొత్తంగా వైఎస్ఆర్ జీవిత సాఫల్య అవార్డులు 29, వైఎస్ఆర్ సాఫల్య పురస్కారాలు 30 మందికి ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున జరపాలి అని చెప్పని మంత్రిమండలి ఈరోజు నిర్ణయించడం జరిగింది. పాల సేకరణలో వినియోగిస్తున్న పరికరాలు కానీ, వస్తువుల తనిఖీ బాధ్యతలను కానీ, ఆ తనిఖీ చేసే విధులని తూనికలు కొలతల శాఖ నుంచి పశుసంవర్ధక శాఖకి బదిలీ చేస్తూ మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. ప్రధాన ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, మరి ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ పాల వెల్లువని గ్రామాల్లో ప్రతి చోట పెద్ద ఎత్తున పాల దిగుబడి జరగాలని చెప్పని, పెరగాలని చెప్పని, దానికోసం అని చెప్పని, అంటే ప్రతి ఇంటి ఆడపడుచుకి ఇదొక ఆదాయ వనరుగా, పాడి అనేది ఒక ఆదాయ వనరుగా ఆ ఇంటి ఇల్లాలికి ఉండాలని చెప్పని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. దానిలో భాగంగా వారు ఈ పాలు పోసేటువంటి రైతులు ఎవరు కూడా మోసపోకుండా ఉంటాకి దాన్ని పశుసంవర్ధక శాఖ ద్వారా చూసేదానికి, నియంత్రించేదానికి నిర్ణయం చేయడం జరిగింది. అలాగే మావోయిస్టు మరియు వారితో పాటు మరికొన్ని సంస్థల్ని మరొక సంవత్సర కాలం పాటు నిషేధిస్తూ
మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరంలో కొత్త అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరంలో కొత్తగా ఏర్పాటయ్యేటువంటి ఈ అగ్నిమాపక కేంద్రం దానిలో పనిచేయడం కోసం కొత్తగా 19 మంది ఉద్యోగస్తుల నియామకం చేయడానికి కూడా మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. ఇది పి గన్నవరంలో ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారి యొక్క సూచన మేరకు అక్కడ గెయిల్ కానీ ఆయిల్ కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి పెద్ద ఎత్తున యాక్టివిటీ జరుగుతున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఆ దగ్గరలో ఈ అగ్నిమాపక వాహకాలు లేకపోవటం, మనుషులు లేకపోవటం అనేది ఆయన తన పాదయాత్రలో చూసినటువంటి విన్నటువంటి జ్ఞప్తికి తెచ్చుకొని ఇమీడియట్గా మంజూరు చేయమని అధికారులకు చెప్పి దాని క్యాబినెట్ తీసుకొచ్చి ఈరోజు మంజూరు చేయించడం జరిగింది. రాష్ట్రంలోని రైతాంగానికి నాణ్యమైన నిరంతరంగా పగటిపూట 9 గంటల కరెంటు సరఫరా కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతూ ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలని క్వాలిటీ కరెంట్ సప్లై చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టగా భవిష్యత్తులో ఈ ఉచిత విద్యుత్ అనేది ప్రభుత్వానికి భారంగా మారకుండా ఉండటం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒక ఒప్పందాన్ని చేసుకొనటం కోసం మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా 25 సంవత్సరాల పాటు యూనిట్ ₹2.49 మాత్రమే కొనుగోలు చేసేలాగా ఒప్పందం చేసుకోవటం, ఏడాదికి 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తును కొనుగోలు చేయడం ద్వారా సుమారుగా 4,000 కోట్ల రూపాయలు సాలినా భారాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రైతు సంక్షేమమైనటువంటి ఈ గొప్ప కార్యక్రమాన్ని నాడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి గొప్ప కార్యక్రమం నిరాటంకంగా నిర్విఘ్నంగా కొనసాగడానికి సంపూర్ణ అవకాశానికి మార్గం సుగమవుతుందనేది మీ అందరికీ తెలియజేస్తూ, విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్తవలసలో విశాఖ శారదా పీఠానికి 15 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీర్మానం చేయడం జరిగింది. సంస్కృత పాఠశాల వేద విద్య అభ్యాసానికి ఏర్పాటు చేయుచున్నటువంటి శారదా పీఠానికి ఈ భూమి హైందవ సాంప్రదాయాన్ని కొనసాగించడానికి వారు చేస్తున్న కార్యక్రమానికి ప్రోత్సాహకరంగా ఈ భూమిని ఇవ్వటం జరుగుతుంది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బొమ్మపర్తి గ్రామంలో జయలక్ష్మి నరసింహశాస్త్రి గుండ్లూరు ట్రస్టుకు 17 ఎకరాల 49 సెంట్ల భూమిని కేటాయిస్తూ నిర్ణయించడం జరిగింది. ఈ అనంతపురం జిల్లాలో కూడా వేద పాఠశాల మరియు సంస్కృత పాఠశాల ఏర్పాటుకు ఇది సుగమం అవుతుంది. అలాగే నగరి నియోజకవర్గం నగరి ఏరియాలో ఈ నగరి ఏరియా ఆసుపత్రి కోసం కావలసినటువంటి ప్రభుత్వ భూమి మార్పిడికి కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. కర్నూలు జిల్లా సిల్వర్ జూబ్లీ కళాశాలకు కర్నూలు మండలం
దిన్నెదేవరపాడులో క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటుకు 50 ఎకరాల ప్రభుత్వ భూమి బదలాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. కృష్ణా జిల్లా నూజివీడు మండలం కేంద్రంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 7 ఎకరాల భూమిని విద్యాశాఖకు బదిలీ చేస్తూ కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. వాసవి కన్యకా పరమేశ్వరి చౌల్ట్రీలు అంటే సత్రాలు, అన్నదాన సత్రాల నిర్వహణను దేవాదాయ శాఖ నుంచి తిరిగి వారికే అప్పగించే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్య వైశ్య సామాజిక వర్గం యొక్క వినతి మేరకు వారి ద్వారా వారి నిర్వహణలో వారి నిధులచే నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమాలన్నీ వారికే అప్పగించాలని నిర్ణయం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఆర్యవైశ్య సంఘ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా మేమంతా ఆర్యవైశ్యులందరం కూడా మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారికి అండగా ఉన్నట్టే మీకు కూడా ఉంటాం, మా కోరిక ఇది తీర్చండి, రాబోయేది మనందరి ప్రభుత్వమే కాబట్టి వచ్చిన తర్వాత మేమందరం తలో చేయి వేసుకుని నడిపేటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి చౌల్ట్రీలు కానీ అన్నదాన సత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆర్యవైశ్య సంఘాల ద్వారా నిర్వహించేటువంటి సత్రాలన్నింటినీ కూడా మా సంస్థలకి అప్పచెప్పండి ప్రభుత్వం నుంచి అని చెప్పని వారు అడిగారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దాని కొరకనే మళ్ళీ తిరిగి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అన్నదాన సత్రాలు కానీ మిగతా అన్ని ట్రస్టులని వారి ద్వారా నడిపేటువంటి ట్రస్టులని కూడా వారికే అప్పగిస్తూ తీర్మానం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగ విస్తరణకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. చిత్తూరు జిల్లా పేరూరు, విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం అన్నవరంలోను, కడప జిల్లా గండికోటలోను, చిత్తూరు జిల్లా హార్సీ హిల్స్లోను, తూర్పుగోదావరి జిల్లా పిచ్చుకలంకలో మొత్తంగా రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో లగ్జరీ రిసార్ట్ల నిర్మాణానికి భూమి అప్పగిస్తూ కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా టూరిజం డిపార్ట్మెంట్కి వెంటనే మళ్ళీ దీంట్లో భూతత్వాలు ఎతకబాకండి. స్నేహితుల్ని నా వెల్ విషర్స్ కొంతమందికి చెప్తున్నాను. అనంతపురం జిల్లా పెనుగొండలో ఇస్కాన్ చారిటీస్ ఆధ్వర్యంలో జ్ఞానగిరి లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం పాద ప్రాంతంలో ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటుకు భూమి కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. ఇది జరిగేటువంటి ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రం ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతుంది. విశాఖలో శిల్పారామం వద్ద టూరిజం ప్రాజెక్టుకు, విశాఖలో తాజ్ వరుణ్ బీచ్ వద్ద టూరిజం ప్రాజెక్టుకు, విజయవాడలో హోటల్ హయత్ ప్రాజెక్టుకు పర్మిషన్లు ఇస్తూ కేబినెట్ ఆమోదం తెలియజేస్తూ టూరిజం పాలసీలో భాగంగా వారికి పలు రాయితీలని వర్తింపు చేయాలని కూడా నిర్ణయం చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా వాడరేవులో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులను మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. విశాఖపట్నం మధురవాడలో అదానీ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో 2000 మెగావాట్ల డేటా సెంటర్ పార్కు, బిజినెస్ పార్కు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలకు 130 ఎకరాలను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులో ఈ డేటా సెంటర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వీటన్నిటిలో కలిపి 14,634 కోట్ల పెట్టుబడి రాబోతుందని, ప్రత్యక్షంగా 24,990 మందికి ఉద్యోగ అవకాశాలు కలగబోతున్నాయి అనేది మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ
వైఎస్ఆర్ కడప జిల్లా మైనర్ అంటే వైఎస్ఆర్ కడప జిల్లాలోని పలు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఆ చెరువులు నింపేటువంటి ఏర్పాట్లకు కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. అలాగే విజయనగరం ప్రాంతంలో ఉన్నటువంటి జేఎన్టీయు కాకినాడ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కళాశాలను జేఎన్టీయు గురజాడ విజయనగరం అనే ఒక కొత్త సాంకేతిక విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు జేఎన్టీయు జీవి అంటే జేఎన్టీయు గురజాడ విజయనగరం, ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ప్రకాశంలో ఈ రెండు విశ్వవిద్యాలయాల ఏర్పాటు కోసం ఆర్డినెన్స్ తేవడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. ఏం సార్? వస్తున్నాం పీఠం భూమి వచ్చేస్తాను చిన్నది. ఆ చివరిలో అంటే క్యాబినెట్ అయిపోయే ముందులో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోడ్లు భవనాల శాఖకు సంబంధించినటువంటి అధికారులతో ఆయన సమీక్ష చేసి క్యాబినెట్ సమీక్ష చేసింది. దానిలో భాగంగా సాధారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లను నిర్వహించేదానికి సాలీనా ప్రతి సంవత్సరం స్టేట్ హైవేలకి 300 కోట్లు, ఎండిఆర్ మీడియం డిస్ట్రిక్ట్ రోడ్స్ 100 కోట్ల రూపాయలు సుమారుగా సంవత్సరానికి ఏ ప్రభుత్వం ఉన్నా 400 కోట్ల రూపాయలు రిపేర్లకు ఇస్తూ వచ్చాయి. మొత్తంగా 46,000 కిలోమీటర్ల ఆర్ఎండ్బి రోడ్లు ఈ రాష్ట్రంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క పరిశీలనలో సుమారుగా 8,000 కిలోమీటర్లు నిర్వహణ వెంటనే దాన్ని రిపేర్లు చేయాలని చెప్పని గమనించి దాని కొరకు 1,176 పనులను 2,205 కోట్ల రూపాయలతో మంజూరు చేస్తూ ఇప్పటికే 40% పనులకు అంటే ఈ 1,176 పనుల్లో 40% పనులు టెండర్లు కూడా పూర్తి చేసుకుని పనులు రాయలసీమలో ఇప్పటికే పనులు మొదలుపెట్టడం జరిగింది. ఎందుకంటే కోస్తాలో కన్నా రాయలసీమలో ఈసారి ఇక్కడ పడినంత వర్షాలు అక్కడ తక్కువగా ఉన్నాయి, ఇక్కడ ఎక్కువగా పడుతున్నాయి కోస్తాలో. అందుకోసం మళ్ళీ మనకు నవంబర్లో కోస్తాలో తుఫాన్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి నవంబర్ ఎండింగ్ నుంచి ఆంధ్రప్రదేశ్లో రోడ్ రిపేర్ వర్క్లన్నీ కూడా శరవేగంగా పనులు మొదలవుతాయి. అలాగే మరొక 60% ఈ 1,176లో మిగతా 60% పనులకి నవంబర్ 15వ తారీఖు లోపు టెండర్లు పూర్తి చేయాలని చెప్పని, ఆ టెండర్లు పిలవాలని చెప్పని, అలాగే నవంబర్ మాసాంతం లోపు ఏజెన్సీలను ఫిక్స్ చేసి డిసెంబర్ నుంచి మే ఎండింగ్ లోపు ఈ మొత్తం 1,100 చిల్లర రోడ్లను సంపూర్ణంగా మరమ్మతు చేసి ప్రజలకు సౌకర్యంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది అధికారులను. శారదాపేట ఏంటి సార్? డబ్బులకే సార్, కాస్ట్ ఉంది.
చిన్నజీయర్ స్వామి గారికి ఇచ్చింత ఆయనతో సమానం మళ్ళీ ఒక స్వామీజీ గారిని ఒక రకంగా ఇంకో స్వామీజీ గారిని ఒక రకంగా చూడకూడదు కదా. సార్ ఈ గేటెడ్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి గొడవ జరుగుతుంది